తెలంగాణ కోటి రతనాల వీణ. అటు కృష్ణ ఇటు గోదావరి రెండు జీవనదుల మధ్యన ఉన్న 10 జిల్లాల ప్రాంతం. కోటి గేయాల పండుగ బతుకమ్మ. బతుకమ్మ పేరు వింటే చాలు తెలంగాణ బిడ్డల తనువులు పులకించుతాయి. ఇది ఒక్కరోజు పండుగ కాదు. మట్టి ముద్దలకు పసుపు కుంకుమలద్ది పుదిచ్చి చిన్నపిల్లలు కన్నెపిల్లలు ఆడుకునే బొడ్డెమ్మలతో మొదలై పెద్దలను గౌరవించే పెత్రమాసను కలుపుకొని పాలపిట్టను చూసి పరవశించే దసరా దాకా సాగే 20 రోజుల జీవన ఉత్సవం. ఒక్క తెలంగాణల తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించని తీరొక్క పూల జాతర బతుకమ్మ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. చూస్తున్నారు కదా చుట్టూ చాలా చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తుంటే బతుకమ్మ ఉత్సవాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. చిన్నగా చిన్నపిల్లలతో క్యూట్గా బతుకమ్మలు కూడా చేయించారనమాట. ప్రజెంట్ మనం వచ్చేసి బిజీ స్కూల్లో ఉన్నాము, విచ్ ఇస్ ఇన్ నిజాంపేట్. సో ఇక్కడైతే బతుకమ్మ ఉత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ పూలని ప్రకృతిని ప్రేమించే ఒక అద్భుతమైన పండుగ కదా మన బతుకమ్మ. అయితే తెలంగాణలో మనకు ఈ బతుకమ్మ వచ్చేసి ప్రతి ఒక్క ప్లేస్లో చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ పండుగ అనేది చేస్తున్నారనమాట. దీంట్లో కళాకారుల ప్రత్యేక స్థానం ఉందన్నమాట. సో ఈరోజు మన బతుకమ్మ పండుగ ఉత్సవాలకి మనకు బహుజన బతుకమ్మ విమలక్క రాబోతున్నారు. ఆవిడతో కూడా కాసేపు మాట్లాడదాం. ఇక్కడ చూస్తుంటే చిన్నపిల్లలు చాలా క్యూట్గా బతుకమ్మ వాళ్ళతో కూడా చేయిస్తున్నారు, అందంగా వాళ్ళు చేస్తున్నారు. పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి కూడా ఈ బతుకమ్మ ఉత్సవాన్ని అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీళ్ళతో పాటు మనము సెలబ్రేట్ చేసుకుందాం. పూలు, చుమెత్త పూలు, జిల్లేడు పూలు, మందార, గుమ్మడి, గన్నేరు, ముద్దబంతి చామంతులు, ముద్దబంతి చామంతులు. రామ 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 శ్రీరామ, రామ రామ రఘురామ, రామ 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 శ్రీరామ, రామ రామ రఘురామ, రామ 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 శ్రీరామ, రామ రామ రఘురామ, రామ 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 శ్రీరామ, రామ రామ రఘురామ. నవ్వుచుంటే పువ్వుల చెంగట నానా పక్షులు నాట్యమాడంగా, కన్నుల పండుగ బతుకమ్మ పండుగ, పూల తెప్పలై హంసలు తెలంగా. నవ్వుచుంటే పువ్వుల చెంగట నానా పక్షులు నాట్యమాడంగా, కన్నుల పండుగ బతుకమ్మ పండుగ, పూల తెప్పలై హంసలు తెలంగా. రామ 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 శ్రీరామ, రామ రామ రఘురామ, రామ 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 శ్రీరామ, రామ రామ రఘురామ, రామ 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 శ్రీరామ, రామ రామ రఘురామ, రామ 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 శ్రీరామ, రామ రామ రఘురామ. రామ 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 వియాలో, రామనే శ్రీరామ వియాలో, రామ 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 వియాలో, రామనే శ్రీరామ వియాలో. నెత్తి మీద సూర్యుడ వియాలో, నీలవన్నే కడ వియాలో, నెత్తి మీద సూర్యుడ వియాలో, నీలవన్నే కడ వియాలో. పాపట్ల చంద్రుడ వియాలో, బాలకుమారుడ వియాలో, తెల్ల తెల్లని గుళ్ళు వియాలో, తెల్లయమ్మ గుళ్ళు వియాలో, వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో. తెల్లయి వెంలడ వియాలో, రాజన్న గుళ్ళు వియాలో, తెల్లయి వెంలడ వియాలో, రాజన్న గుళ్ళు వియాలో. నల్ల నల్లని గుళ్ళు వియాలో, నల్లయమ్మ గుళ్ళు వియాలో, నల్ల నల్లని గుళ్ళు వియాలో, నల్లయమ్మ గుళ్ళు వియాలో. నల్లయి నల్గొండ వియాలో, నరసింహ గుళ్ళు వియాలో, నల్లయి నల్గొండ వియాలో, నరసింహ గుళ్ళు వియాలో. పచ్చ పచ్చని గుళ్ళు వియాలో, పచ్చయమ్మ గుళ్ళు వియాలో, పచ్చ పచ్చని గుళ్ళు వియాలో, పచ్చయమ్మ గుళ్ళు వియాలో. పచ్చయి పర్వతల వియాలో, మల్లన్న గుళ్ళు వియాలో, పచ్చయి పర్వతల వియాలో, వియాలో. రామ 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 వియాలో, రామనే శ్రీరామ వియాలో, రామ 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 వియాలో, రామ వియాలో. నీకు రామ చక్కని ఉయ్యాలో.
థ్యాంక్ యూ. యా, సో బిజీ బీస్ స్కూల్ ఫ్యాకల్టీ అంతా మనతో పాటున్నారు. డైరెక్టర్ మ్యామ్ ఉన్నారు అక్కడ. అండ్ ఎంత సరదాగా చేసుకుంటున్నారో, పండగ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది నాకైతే. అండ్ వీళ్ళు కూడా చక్కగా ఫ్యాకల్టీ అయ్యుండి కూడా మంచి టీచర్స్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అలాగే పేరెంట్స్ అండ్ చిన్నపిల్లలతో కూడా ఆడిస్తున్నారు. సో వీళ్ళు ఎలా కోఆర్డినేట్ చేసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడదాం. మ్యామ్, మీరు ముందుగా చెప్పండి. నా పేరు స్పందన. ప్రతి ఇయర్ బిజీ బీస్ పండుగలు ఇలానే జరుగుతాయండి. ఇది ఎందుకు చేసుకుంటాం, ఇంత చిన్న పిల్లలైనా మీకు డౌట్ రావచ్చు. కానీ పిల్లలకి ఒక అవగాహన రావాలి. మన తెలంగాణ సాంస్కృతిక పండుగల కోసం ప్రతిదీ అవగాహన రావాలి. సో ఎంత చిన్నపిల్లలని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అయినా సరే ప్రతి ఏడు, ప్రతి సంవత్సరం, ప్రతి పండగ ఇలానే ప్రాక్టికల్గా చేయిస్తాం. ప్రతిదీ బాగా జరుపుకుంటాం. ఇంక్లూడింగ్ పేరెంట్స్, టీచర్స్, స్టాఫ్, ఎస్పెషల్లీ మా సుధా మేడం, ప్రసాద్ సార్. వాళ్ళు లేకపోతే బిజీ బీసే లేదు. సో సీరియస్లీ అందరం ఇట్లానే ఎప్పుడు జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. అండ్ పేరెంట్స్ సపోర్ట్కి మెనీ 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ప్లే స్కూల్ అయినప్పటికీ చిన్నపిల్లల్ని ప్రతి ఒక్క పండుగలో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. మేడం, మీరు చెప్పండి మ్యామ్. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పండుగ. కానీ ఇది ప్రతి సంవత్సరం మేము దసరా అంటే అన్ని పండుగలు చేసుకుంటాము. బిజీబీలో దసరా చాలా ఇంపార్టెంట్గా చేసుకుంటాం. మేడం, మేము అందరం వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్స్ అందరం కూడా అందరూ అన్ని సంస్కృతుల్ని అన్ని చక్కగా పండుగలు చేసుకుంటూ ఉంటాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్, డైరెక్టర్ మ్యామ్ మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ మేడమే వచ్చేసి మ్యామ్ మీ సపోర్ట్తోనే వీళ్ళంతా మీ గురించే చెప్తున్నారు. సో చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా హ్యాపీ. దాదాపు ఈ లైన్లోకి వచ్చి 30 years అయిపోతుంది. బట్ ఎప్పుడు అంటే ఎంత ఫాస్ట్ అకాడమిక్స్ వైజ్ కల్చర్ డిఫరెంట్ చూసుంటాము. మేబీ ఇంత ఏజ్ ఉందంటే అది ఇది. బట్ ఏంటంటే ఓల్డ్ది పోగా ఎంత ముందుకు వెళ్తున్నా అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలని నా కాన్సెప్ట్. సో ఈ దసరా అని కాదు, ఇదన్నది కదా, ఏదైనా ఫెస్టివల్ పిల్లలు అందరూ ఎంజాయ్ చేయాలని నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ చాలామంది ఎందుకంటే ఇప్పుడు కల్చర్తో సంబంధం లేకుండా ఎవ్రీ కల్చర్ వాళ్ళు కూడా మనలో ఇంకల్కేట్ అయ్యి కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాట్ జస్ట్ మన తెలంగాణలో అని కాదు, కానీ మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అండ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మేడం అయితే మనతో పాటు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఎలా అనిపిస్తుంది మీకు? నా పేరు సారిక. I am the first teacher of the school. School began. I am 12 years back. I joined in Busy Bees. This is my second home. We enjoy all the festivals. We love to come to school. Okay. We love Sudha madam. ఓకే. సో మీరు మరాఠీ కదా? సో ఎలా అనిపిస్తుంది మీకు బతుకమ్మ పండుగ? మీరు కూడా ఓన్ చేసేసుకున్నట్టు అనిపిస్తుంది? మేము కూడా అంటే మేము బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్, కానీ మేము మహారాష్ట్రన్స్. ఓకే. కానీ చాలా ఇష్టం బతుకమ్మ చేసుకోవడము. స్కూల్ నుంచి ఎక్కువ స్కూల్లో చేయడం అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మ. ఆల్ ద ఫెస్టివల్స్ వి సెలబ్రేట్. బతుకమ్మ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. తెలంగాణ. థ్యాంక్ యూ అండి. ఎస్. హలో అండి, నా పేరు మంజుష. నేను 3 years బ్యాక్ బిసిబిస్లో జాయిన్ అయ్యాను. ఎవ్రీ ఫెస్టివల్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. పిల్లలకి జస్ట్ ఫెస్టివల్ నేమ్స్ కాదు, మనం ఆ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దాని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి అనేది మేము చెప్పి సెలబ్రేట్ చేస్తాం. ఈరోజు ఈ బతుకమ్మ కూడా, ఈ బతుకమ్మలు అన్నీ కిడ్స్ చేసుకొని వచ్చారండి. ఆ చిన్న చిన్న బతుకమ్మలన్నీ కిడ్స్తో చేపించుకొచ్చాము మేము. సో వాళ్ళకి ఏంటి అన్నది అర్థం అవ్వడానికి, మన సంస్కృతి ఏంటి, మనం అసలు ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలియడానికి ప్రతి ఫెస్టివల్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామండి. నిజంగానే చాలా మంచి విషయం. ఎందుకంటే చిన్నపిల్లలకి జస్ట్ పండగ అంటే పేరు మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అర్థం తెలియాలి అండ్ మన కల్చర్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియాలి అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నమే అనమాట. సో చిన్న చిన్న బతుకమ్మలు చూస్తున్నారా, ఇక్కడ పేర్చారనమాట. పిల్లలే వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుని వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో ఇక్కడికి తీసుకొచ్చారనమాట. సో ఇది ప్లే స్కూల్ అయినప్పటికీ కూడా వీళ్ళ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి. సో అదనమాట సంగతి. చుమ్మని తుమ్మెద తంబూర మీటంగా కమ్మని కోయిల గానము సేయంగా నగరము నిండా సంతోష సంబరం అలలై దూకుచు సెలలై పారంగా ముత్యాల ముక్కులు ముంగిట్లో మెరవంగా తెలంగాణ రమణులు తారలై వెలగంగా ముత్యాల ముక్కులు ముంగిట్లో మెరవంగా తెలంగాణ రమణులు తారలై వెలగంగా పచ్చని పంట చేను పల్లెకే అందాలు తెచ్చని పండుగ పచ్చని పంట చేను పల్లెకే అందాలు తెచ్చని పండుగ రామ 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 శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ
ఇదంతా మా బిజీబీస్ ఫ్యామిలీ. డ్యాన్స్ మాస్టర్, మా టీచర్స్, మా డైరెక్టర్ మ్యామ్ సుధా మ్యామ్ అండ్ వీళ్ళందరూ మా మెయిడ్స్ అండి. బట్ మా ఫ్యామిలీ ఇదంతా. వీళ్ళు లేకపోతే మ్యాక్సిమం పని అవ్వదు, ఎవ్వరు లేకపోయినా అవ్వదు. బట్ అబ్బాస్ ఆంటీ, శ్రీలత, లక్ష్మి, వెంకటేశ్వరి, మాధవి వీళ్ళు లేకుండా ఏ పని అవ్వదు. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తారు సీరియస్లీ. సో వితౌట్ దెమ్ వీ కెనాట్ ఫినిష్ అవర్ వర్క్. ఓకే, సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్, ఆల్ బిజీబీస్ ఫ్యామిలీ అండ్ సుధా మేడం ఎస్పెషల్లీ మా అందరినీ ఇంత ఎలివేట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. భాగంగా నిజాంపేటలోని బృందావన్ కాలనీ బిజీబీ స్కూల్లో ఈ కాలనీ వాసుల మధ్యన ఈ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బహుజన బతుకమ్మ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలై సాయంత్రం హైత్ నగర్లో కూడా ఒక స్కూల్లో జరగబోతుంది. ఆ తర్వాత రేపు ఉదయం గన్ పార్క్లో అమరవీరులకు బదులు బహుజన బతుకమ్మ కార్యక్రమం ఉంటుంది. కావున ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని, స్వాగతించాలని, అందరూ భాగస్వాములై ముందుకు కదిలి రావాలని, ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అంటూ సాగుతున్న ప్రధాన్యాల సంస్కృతిగా, పూల పండుగగా దీన్ని జరుపుకునేటువంటి దిశలో అందరూ కూడా అడుగులేస్తూ ముందుకు రావాలని మరొక్కసారి బహుజన బతుకమ్మ తరఫున ఉద్యమాభినందనలతో మీ విమలక్క. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని కూడా వేడుకుంటున్నాను. అనుకోకుండా అనివార్య కారణాల వల్ల, పనుల ఒత్తిడి వల్ల ఆలస్యంగా రావడం జరిగింది. దానితో కొంతమంది చిన్నారులను కూడా నేను మిస్ అయినాను. నేనే మిస్ అయినా అనుకుంటున్నా, వాళ్ళు మిస్ అవ్వడం కాదు, నేనే మిస్ అయినాను. ఎందుకంటే ఈసారి మేము తీసుకున్నటువంటి కాన్సెప్టే బాల్యం గురించి, చిన్నపిల్లల ఎదుగుదల గురించి, ఆ బాల్యాన్ని కాపాడుకుంటేనే రేపటి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తీసుకున్నటువంటి కార్యక్రమం. అందులో ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ. అడవుల విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమేనంటూ ఈసారి బహుజన బతుకమ్మ కార్యక్రమం మీ ముందుకు వచ్చింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో వాస్తవంగా బతుకమ్మ పండుగ అంటేనే నవధాన్యాల పండుగ. నవధాన్యాలు మనకి అంది వచ్చేటువంటి పండుగ. ఆ వస్తున్నటువంటి నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగ. ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఈ పూలను వాస్తవానికి ఈ పూల
పండుగకు అంటు లేదు, గుట్టు లేదు, కులం లేదు, మతం లేదు. లౌకికంగా జరుపుకోవాల్సినటువంటి పండుగగా ఇవాళ ప్రభుత్వం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని, ఆ రకంగా అందరినీ కలుపుకొని ఆడుకునేటువంటి పండుగగా దీన్ని జరపాలని ప్రభుత్వం కూడా ఆదేశం ఇవ్వాలని, పౌర సమాజం కూడా దీని పట్ల ఆలోచించాలని మేమంతా కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కలిసి ఆడుకుంటేనే పండుగ, అందరం కలిసి ఉంటేనే పండుగ. కొంతమంది ఈ పండుగకు దూరమై కొంతమందే మా పండుగ అని అనుకుంటే ఇది పండుగ కాదు. అందుకని ఇవాళ ఈ పూల పండుగను, నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపట్టే విధంగా మీరు జరిపినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నిజాంపేటలోని బృందావన్ కాలనీ బిజీబీ స్కూల్ నిర్వహణలో ఇది జరిగినటువంటిది, ఆ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటిది. కాబట్టి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా బహుజన బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. దసరా శుభాకాంక్షలు కూడా మీకు ముందుగానే అందజేస్తా ఉన్నాం. అందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇంకొంత సమయాన్ని వెచ్చించి మనం కలిసి ఆడుకుంటే కాలనీ వాసులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ టైం ఆ రకంగా జరుపుకోవడానికి మా వైపు నుంచి కూడా మేము కృషి చేస్తాము. మనం అందరం కలిసి ఆడుకుంటేనే పండుగ. ఇది ముఖ్యంగా ఆడబిడ్డల పండుగ. ఆడబిడ్డలందరూ కూడా పుట్టినిల్లు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ. అన్నదమ్ములందరూ కూడా క్షేమంగా ఉంటే మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఆహ్వానిస్తారు, ఆ కుటుంబంలో భాగమయ్యేలా చూస్తారు. వాళ్ళందరూ క్షేమంగా ఉంటేనే మనం అంతా క్షేమంగా ఉంటాం. మనం అందరం క్షేమంగా ఉండాలి అని అనుకుంటే బతుకమ్మ క్షేమంగా ఉండాలి. బతుకమ్మ క్షేమంగా ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా విధ్వంసం కాకుండా ఉండాలి. అంటే దాని అర్థం ప్రకృతి విధ్వంసం కాకుండా ఉండాలి. ప్రకృతి విధ్వంసం అయితే మానవ మనుగడనే ప్రమాదకరంగా ఉంటుంది. కనుక అందరం కూడా క్షేమంగా ఉండాలంటే ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ అంటూ ముందుకు సాగుతున్నటువంటి బహుజన బతుకమ్మను మరొక్కసారి మీరంతా కూడా స్వాగతించాలని, మీరంతా కూడా ఇందులో భాగం కావాలని మరొక్కసారి మీ అందరికీ నిర్ణయించుకుంటూ, తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి లౌకిక పండుగగా దీన్ని జరపాలని మరొకసారి ప్రభుత్వానికి పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తామనేటువంటి అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ, జై బహుజన. ప్రకృతి ఇచ్చిన
బహుజన బతుకమ్మ విమలక్క మనతో పాటు ఉన్నారు. విమలక్క అంటే తెలంగాణ పాట, విమలక్క అంటే బతుకమ్మ పాట ఆట. ఆవిడ మనతో పాటు ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన అంశం, ఎవరైతే ప్రజల సమస్య అది ఉందో దాన్ని అంశంగా తీసుకొని బతుకమ్మ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటమ్మా? ఈ సంవత్సరం అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ సీజన్లో చల్లగా ఉండాలి, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఉక్కబోస్తుంది, అప్పుడే ఆగమాగం అవుతుంది ప్రపంచం అంతా కూడా. ఎప్పుడెక్కడ వరదలు వస్తాయో, ఎప్పుడెక్కడ తుఫాన్లు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంది. దీనికి కారణం ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం. అందుకోసం ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అంటూ ఈసారి బహుజన బతుకమ్మ తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ తోటి ముందుకొస్తుంది. గత 15 సంవత్సరాలుగా ఇది ఉత్సవమే కాదు, ఒక ఉద్యమం కూడా అనేటువంటిది చాటి చెప్తూ ముందుకొస్తుంది. అన్ని సెక్షన్ల మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తూ ఆ మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఇవాళ ఎక్కడికక్కడ బాల్యం చిదిమివేయబడుతున్నటువంటి సందర్భం కొనసాగుతుంది. అంటే ఒక మద్యపానానికి బలైనటువంటి బాలికలు కావచ్చు, లేకపోతే ఆ మత్తులకు, ఇంకోటి గంజాయికి, ఈ రకమైనటువంటి విషయంలో అమ్మాయిలపైన మహిళలపైన అనేక హింసలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో మనం ఇవాళ ఈ బహుజన బతుకమ్మను ముందుకు తీసుకొచ్చినాం. అందుకోసమే అక్కడ బాల్యాన్ని కాపాడుకోవాలి, బాల్యాన్ని ఎదగనివ్వాలి, మహిళల్ని రక్షించుకోవాలి. మహిళల రక్షణ అంటేనే ప్రకృతి రక్షణ, ప్రకృతి రక్షణ అంటే మహిళల రక్షణ. అందుకని ప్రకృతితోటి మహిళలకు ముడిపడి ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి బహుజన బతుకమ్మ దీన్ని ముందుకు తీసుకొచ్చింది. అలాగే ఓనాడు ఉద్యమ స్ఫూర్తిగా మీరు బతుకమ్మ పాట అందుకున్నారు. ఇప్పుడు ప్రజల్లోకి సంస్కృతి సంప్రదాయాలు వెళ్ళాలని చెప్పి కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు పాట పాడుతున్నారు. అయితే మీ గొంతుతో ఒక్కసారి మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం. అంటే మేము చేస్తున్నటువంటిదే సాంస్కృతిక ఉద్యమం. అంటే మనుషుల జీవితాల్లో ఎలాంటి సంస్కృతి ఉంటుంది, లేకపోతే నవధాన్యాల సంస్కృతి ఎట్లా ఉంటుంది, అండ్ ప్రజల సంస్కృతి ఎట్లా ఉంటుంది, ఇవన్నిటిపైన ఒక అవగాహనను కల్పించే దిశగా బహుజన బతుకమ్మగా ఒక సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా ముందుకొచ్చినటువంటిదే ఈ కార్యక్రమం. అందుకోసం మీ అందరికీ కూడా ఒక పాట కూడా మేము వినిపిస్తాము. బతుకమ్మవో 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 పూల పూల బతుకమ్మ నల్లమల బతుకమ్మ పూల పూల బతుకమ్మవో నల్లమల్ల బతుకమ్మవో బతుకమ్మవో చామంతి పూల తంగెడు పూల గునుగు పూల కట్ల పూల అంటూ గతంలో నల్లమలను పరిరక్షించుకుందామని, అసలు తంగెడు పూల యొక్క పుట్టుకనే నల్లమల ప్రాంతం. అటువంటి నల్లమల ప్రాంతం యురేనియం తవ్వకాలతోటి విధ్వంసం కాకుండా కాపాడగలిగింది బహుజన బతుకమ్మ. అందుకోసం ఇవాళ కులాలకు మతాలకు అతీతమైనటువంటి లౌకిక పండగగా ప్రభుత్వమే ఈ పండగను జరుపుకోవాలి అనేటువంటిది వాళ్ళు ప్రకటించాలని మేము కోరుతున్నాం. అట్లనే పౌర సమాజం అంతా కూడా లౌకిక పండుగగా దీన్ని జరపాలని కోరాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లా జరుపుకుంటేనే మన పండుగలాగా ఉంటుంది, అందరం కలిసి ఆడుకునేటువంటి పండుగలా ఉంటుంది. అందుకని కొంతమంది దూరం అయితే మిగతా వాళ్ళు ఆడుకుంటే అది బాగుండదు కనుక అందరం కలిసి ఆడుకుందాం, కలిసి ముందుకు సాగుదామని తెలియజేస్తుంది బహుజన బతుకమ్మ. థ్యాంక్ యూ బతుకమ్మ. అలాగే దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.